ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కొంతమంది జాతకాలలో ద్వివివాహ యోగం అనేది ఉంటుంది. ద్వివివాహ యోగం అంటే 2 వివాహాలు ఉంటాయి కొంతమందికి 3 వివాహాలు కూడా ఉండొచ్చు. అంటే ఒక వివాహం కాకుండా రెండో వివాహం ఉంటే మరి అలాంటి వ్యక్తులు ఏం చేయాలి? ద్వివివాహ యోగం ఉంటే ఏం చేయాలి? దానికి పరిష్కారం ఏంటి అనే విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఒక వివాహం ఫెయిల్ అయితేనే కదా రెండో వివాహం మనం చేసుకునేది. మొదటి వివాహం ఫెయిల్ కాకుండా రెండో వివాహం ఎలా ఉంటుంది? అందువల్ల ఒక వ్యక్తి జీవితంలో 2 వివాహ యోగాలు గనక ఉంటే గనక మొదటి వివాహం విచ్ఛిన్నం అయిపోవటం కానీ, గొడవలు వచ్చి ఆ భార్యాభర్తలు విడిపోవటం కానీ, లేకపోతే ఆ పార్ట్నరు మరణించడం కానీ, లేకపోతే ఇతర సమస్యల వల్ల వాళ్ళు విడిపోవటం కానీ, ఇలాంటివన్నీ జరిగినప్పుడు రెండో వివాహానికి ఛాన్స్ ఉంటుందన్న విషయాన్ని మనకి అర్థమవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది జాతకులకి మాత్రం వారి యొక్క జాతక చక్రాలలో రెండో వివాహ యోగం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, రెండో వివాహం ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, ఈ రెండో వివాహం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మీరు సుశిక్షితులైన పండితుల చేత మీ జాతక పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సుశిక్షితులైన పండితుల చేత మీ జాతక పరిశీలన చేయించుకున్న తర్వాత మీ జాతకంలో గనక 2 వివాహాలు ఉన్నాయని వారు గనక చెప్తే, ఆ పండితులు గనక మీకు చెప్తే గనక, మరి 2 వివాహాలు ఉన్నప్పుడు మొదటి వివాహం ఫెయిల్ అయితేనే కదా రెండో వివాహం జరిగేది. అందువల్ల ఖచ్చితంగా మొదటి వివాహం ఏదో విధంగా ఫెయిల్ అవుతుందన్న విషయాన్ని మీరు గమనించాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎంతో వైభవపేతంగా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో ఎంతో ఆశలతో మొదటి వివాహం చేసుకున్నప్పుడు ఆ వివాహం ఫెయిల్ అయ్యి, ఆ ఫెయిల్ అవ్వటం అంటే ఆ భర్త మరణించడం కానీ, భార్య మరణించడం కానీ, లేకపోతే గొడవలు వచ్చి వివాహం విడిపోవటం కానీ, భార్యాభర్తలు విడిపోవటం కానీ, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల ఇద్దరు కూడా విచ్ఛిన్నం అయిపోవటం కానీ, ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోవటం కానీ జరిగినప్పుడు రెండో వివాహం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కదా. అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ఈ దోషాన్ని నివారించడానికి మరి జ్యోతిష శాస్త్రంలో ఒక పద్ధతిని చెప్పడం జరిగింది. జ్యోతిష శాస్త్రంలో ఒక పద్ధతిని చెప్పడం జరిగింది. ఆ పద్ధతే కుంభ వివాహం అంటారు. ఆ పద్ధతినే కుంభ వివాహం అంటారు. అంటే 2 వివాహాలు జాతక చక్రంలో 2 వివాహాలు ఉన్న అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ కుంభ వివాహం కనుక చేస్తే కనుక ఖచ్చితంగా వారికి మొదటి వివాహం అయినట్టు అయిపోతుంది. అయిపోయి ఇంకా రెండో వివాహంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న విషయాన్ని గమనించాలి. అంటే కుంభ వివాహం అనేది వివాహంతో సమానమైనదే. కుంభ వివాహం అనేది వివాహంతో సమానమైనదే. అంటే వివాహంతో సమానంగా కుంభ వివాహాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి కుంభ వివాహం అంటే ఎవరికి చేయాలి? అబ్బాయికి చేయాలా, అమ్మాయికి చేయాలంటే కాదు. కుంభ వివాహం అంటే ఖచ్చితంగా ఒక అరటి చెట్టుకి వివాహం చేయాలి. ఒక అరటి చెట్టుకి వివాహం చేయాలి. అలాగే ఒక కొబ్బరికాయతో సహా వివాహం చేయాలి. అలాగే ఖచ్చితంగా కూడా మరి అరటి చెట్టుకి, అబ్బాయికి, అలాగే ఇలాగ ఒక వివాహం చేసినప్పుడు, లేకపోతే ఒక కలశానికి, కుంభానికి కలశంతో వివాహం చేయాలి. ఇలా చేసినప్పుడు ఆ ప్రక్రియ గనక పూర్తి చేస్తే, ఆ ప్రక్రియ పూర్తి చేసినప్పుడు మొదటి వివాహంకి సంబంధించిన దోషం అంతా తొలగిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గానే మీరు రెండో వివాహం చేసుకున్నా అది రెండో వివాహం కిందనే లెక్క వస్తుంది. మొదటి వివాహం కింద లెక్కరదు, రెండో వివాహం కిందే లెక్క వస్తుంది. కాబట్టి మీకు ఆ దోష తీవ్రత అంతా తగ్గిపోయి మీ జీవితం మంచి ఫలప్రదంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి.
అందువల్ల ఖచ్చితంగా కూడా ఎవరికైతే రెండో వివాహ యోగం ఉందో వారంతా కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ కుంభ వివాహం చేయించుకోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుందని శాస్త్రవచనం. అందువల్ల ఈ రెండో వివాహం యోగం ఉన్న వాళ్ళంతా కూడా పెళ్ళికి ముందే, తాము రెండో పెళ్ళికి చేసుకోవడానికి ముందే ఈ కుంభ వివాహం చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుంది. ఒక అరటి చెట్టుతో మీకు పెళ్లి చేస్తారు. పెళ్లి చేయటం అరటి చెట్టుతో పెళ్లి చేసుకుని ఆ అరటి చెట్టుని నరికేయాలి. అరటి చెట్టుని కనుక నరికేస్తే ఆ దోషం పోతుంది. అలాగే కొబ్బరికాయతో, అలాగే విష్ణు భగవానుడితో కూడా కూర్చోబెట్టి, అంటే కలశంలో విష్ణు భగవాన్ని పెట్టి కుండలో కానీ ఆ విష్ణు భగవానుడితో కూడా పెళ్లి చేస్తే ఆ దోషం పోతుందని కూడా చెప్తారు. అందువల్ల ఖచ్చితంగా కూడా ఇలాంటి కుంభ వివాహాన్ని 2 వివాహాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ కుంభ వివాహానికి అందరినీ పిలవాలా, బాజా భజంత్రీలతో చేయాలంటే అదేం అవసరం లేదు. సాంప్రదాయ సిద్ధంగా ఒక సుశిక్షితుడైన పండితుడిని, బ్రాహ్మణ పండితుడిని ఆ కుంభ వివాహానికి ఏర్పాట్లకి మీరు పెట్టి, ఎవరికైతే దోషం ఉంటుందో, అమ్మాయికి దోషం ఉంటే అమ్మాయి, అబ్బాయికి దోషం ఉంటే అబ్బాయి, ఆ కుంభ వివాహంలో కూర్చోపెట్టి అటు అమ్మాయి తల్లిదండ్రులు ఇటు అబ్బాయి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎవరైతే వాళ్ళు అక్కడ కూర్చుని ఆ పూజలో కూర్చుని మనం వివాహం ఏ విధంగా చేస్తున్నామో అదే విధంగా అరటి చెట్టుకి చేయటం కానీ ఇతరత్రా చేయటం కానీ చేయాలి. చేసిన తర్వాత వాటిని నరికి వేస్తే ఖచ్చితంగా కూడా దాన్ని అక్కడి నుంచి ఇది నాశనం చేస్తే ఆ దోషం పోతుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖచ్చితంగా కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జాతక చక్రంలో 2 వివాహాలు ఉన్నాయనగానే భయపడిపోకుండా, ఇంకా మనం మొదటి వివాహం ఎలాగో ఫెయిల్ అయిపోతుంది, చాలా ఉపయోగం లేదని మీరు డిప్రెషన్కి లోను కాకుండా, అలాంటి జాతకులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కుంభ వివాహం చేయించుకోండి. ఆ కుంభ వివాహం చేయించుకుంటే కనుక ఖచ్చితంగా ఆ దోషం పోయి మీరు ఆటోమేటిక్గానే రెండో వివాహంలో మీరు మళ్ళీ మీ జీవితం అంతా సాఫీగా సాగిపోతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి మీ జాతకంలో రెండో వివాహం ఉందా లేదా అనే విషయాన్ని సుశిక్షితులైన పండితులు మాత్రమే దాన్ని చెప్పగలరు. కాబట్టి మీ జాతక చక్రాన్ని సుశిక్షితులైన పండితుల చేత పరిశీలన చేయించుకుని, ఒకవేళ కనుక మీ జాతకంలో రెండో వివాహ యోగం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ కుంభ వివాహాన్ని, దీన్నే ఆర్క కదళి కుంభ వివాహం అంటారు. దాన్ని అంటే మనం చేసే పద్ధతులను బట్టి ఈ వివాహాలు మనం చేస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు, ఈ క్రతువులను పాటిస్తూ ఉంటారు. ఉత్తర భారతదేశంలో అయితే కొంతమంది మేకనిచ్చి కూడా పెళ్లి చేస్తూ ఉంటారు. అందువల్ల ఖచ్చితంగా అలాంటి తంతుని జరిపించుకుని మీరు ఆ దోష నివారణ చేసుకుంటే మీరు మళ్ళీ మీరు వివాహానికి నిరభ్యంతరంగా మీరు వెళ్ళవచ్చు. నిరభ్యంతరంగా మీరు చేసుకుంటే కనుక మీ వివాహం అనేది సుఖప్రదంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.